నా గురించి అయితే అంతా చెప్పేస్తున్నాడు, నా చరిత్ర అంతా నాకే చెప్పినాడు, నా గురించి అన్నాడు. ఈ వాక్యం అంతా ఇవాళ ఎవరికి తెలుసా? ఎవరికండి? పలానా XYZ గురించి. మరి మిగిలిన వాళ్ళ గురించి వాళ్ళేమి బాజాలు కొట్టుకుంటూ వెళ్ళిపోవటానుగా? అందుకే ఇక్కడ పేతురికి కడుపు మండి వచ్చి అడుగుతున్నాడు, నా గురించి చెప్పినావు, మరి వీడి గురించి చెప్పేంటి? ఎవరి గురించి అంట? యోహాను, యేసు శిష్యుడు అనేటువంటి యోహాను గురించి చెప్పవేంటంటే, యేసు ప్రభు అంటాడు, అతడి సంగతి నీకెందుకు, నాకు ఇష్టమైతే ఆయన నేను ఎలాగైనా నడిపిస్తాను, చివరిదాకా బ్రతికుండాలనేది నా చిత్తమైతే నేను అలాగే ఉంచుతాను, నీకు అనవసరం. నువ్వు వచ్చి ఏం చేయాలి? ఫాలో మీ. నువ్వేం చేయాలి? ఫాలో మీ. మనమందరూ అదే. ఇంకా వాళ్ళంతా రాలేదన్నా, అందుకనే నేను ఆగిపోయిన వాళ్ళ గురించి. ఇంకా తలుపులు అక్కడి నుంచి చూస్తే తలుపులు వేసేస్తున్నాయి, అందుకే నేను రాలేదు. యేసు ప్రభు ఏమంటున్నాడు? అవన్నీ నీకు అనవసరం, ఫాలో మీ.